నమస్కారం అండి. మాచల నియోజకవర్గంలో 2 రోజుల క్రితం పసలపాడు గ్రామంలో తిరణాల సందర్భంగా ఆ రోజు నైట్ 8 గంటలకి వెల్లుల్లి నుంచి మా శాసనసభ్యులు జోలగడ బ్రహ్మానందరెడ్డి గారు బయలుదేరారు. వెళ్ళే దారిలో ఆ తిరణాల డిస్టర్బెన్స్ చేసే సందర్భంగా కొంతమంది రౌడీ మొక్కల్ని గంజాయి మందు తాపించి మా శాసనసభ్యులు కామాయి మీద బీర్ సీసాలతో దాడి చేయించి నిన్న ఒక ప్రెస్ మీట్ పెడతాడు. బ్రహ్మానందరెడ్డి పిల్ల చేష్టలు మానుకో, పిల్ల చేష్టలు పిల్ల రాజకీయాలు మానుకో, ఎవడో గంజాయి తాగి మందు తాగి వాడెవడో ఏదో చేస్తే తెల్లారిసరికి సినిమా స్టోరీలాగా వెళ్ళి మా వైపు రాజకీయంగా తిప్పుతావా, మా ప్రభుత్వం మీద వైసీపీ నాయకత్వం మీద నిందలేస్తామని చెప్పేసి నేను మాట్లాడటం జరిగిందండి. దానిలో భాగంగా శాసనసభ్యుల వారిని నీ ఫస్ట్ నుంచి హత్యాకోరు మనిషి అంటాం చాలా విడ్డూరంగా ఉంది. నువ్వు 2019 to 2024 నువ్వు చేసిన హత్యలు ఎవరికి గుర్తులేదనుకుంటున్నావా? తోడ చంద్రయ్య గారి హత్యలో నీ పాత్ర లేదా? జల్లయ్య గారి హత్యలో నీ పాత్ర లేదా? అలానే గొళ్ళపాడులో జంట హత్యల కేసుల్లో నీ పాత్ర లేదా? ఆ పాత్రలో భాగంగా నిన్నటిదాకా నువ్వు మీ తమ్ముడు ఇద్దరు కూడా రిమాండ్లో ఉండి బెయిల్ మీద ఇలా బయటకు వచ్చి నియోజకవర్గం మొత్తం కలియ తిరిగి ఎక్కడ పడితే అక్కడ కుల రాజకీయాలు, విధ్వంసాలు, పిల్ల బ్యాచ్లను వేసుకొని వాళ్ళని రెచ్చగొట్టి సోషల్ మీడియాలో ఇటువంటి పోస్టులు పెట్టి ఇటు కూటమి ప్రభుత్వానికి జనసేనకి వివాదాలు సృష్టించుకుంటా నిన్ను స్వేచ్ఛగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నియోజకవర్గ శాసనసభ్యులు జోలకండ బ్రహ్మానందరెడ్డి గారు కానివ్వండి, ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలి, వేరే రాష్ట్రానికి వెళ్ళి మనం బానిస బతుకు పర్లేదని చెప్పేసి మీరు ఎన్నో అరాచకాలు మీ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మిమ్మల్ని స్వేచ్ఛగా ఈ నియోజకవర్గాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ తిరిగేలా చేస్తుంటే మీరు ఇంకా తప్పుల మీద తప్పు చేసుకుంటా కూటమి ప్రభుత్వాన్ని నిందించుకుంటా కూటమి ప్రభుత్వం మీద ఈయాటికి కూడా ఏదో ఒక విధంగా తప్పుడు ఆరోపణలు చేసుకుంటా మీరు బతుకుతా ఉన్నారు. మీకు గతంలోనే చెప్పాము మీ బుద్ధి మార్చుకోవాలండి. మీకు 4 సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినా కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చెందకుండా మీ స్వార్థ రాజకీయాలకి మీ ధనాభివృద్ధికి మీ సొంత అభివృద్ధికి మీరు పాటుపడ్డారే తప్పితే ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎప్పుడు పాటుపడలేదని చెప్పేసి మాకు గతంలో ఏంటంటే మా నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాస్ట్ మూమెంట్లో మాకు ప్రకటించడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల 4 సార్లు గెలిచావే కానీ ఎప్పుడూ కూడా నీ మీద ప్రేమతో ఈ ప్రజలు ఓటేయలేదు. నిన్న 2019కి మా చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు తెలుసుకొని 2 సంవత్సరాల ముందే శాసనసభ్యుల నియోజకవర్గ జోలగడ బ్రహ్మానందరెడ్డి గారు ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని ఆయన డైరెక్ట్గా శాసనసభ అభ్యర్థి అని చెప్పి కార్యకర్తలకి నాయకులకి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకు ఈ ట్రిప్ ఉందని చెప్పేసి అంటే ప్రజలందరూ నమ్మి ఆయనకు ఓటేశారు. ఆ నమ్మకంలోనే ఆయన ముందే చెప్పాడు, ఎలక్షన్ ముందు నాడు నేడు నేను వచ్చినప్పుడు నేను దిగి 5 ఏళ్ళు పీరియడ్ అయిపోయే లోపల ఇప్పుడు ఎలా ఉంది తర్వాత ఎలా ఉందో చూసుకోండి అని చెప్పేసి ఆ మాట ప్రకారం ఈరోజు కూడా ఆయన ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళు చేసిన మా కార్యకర్తల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళని స్వేచ్ఛగా తిరగనిస్తుంటే దానిలో భాగంగా ఆయన అభివృద్ధి బాటే పడుతుంటే మీరు ఇంకా దాని చనువు చూసుకొని రెచ్చిపోవాలని చూస్తున్నారు. దయచేసి ఆ పరిస్థితులు మానుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సహకరియండి, అభివృద్ధికి సహకరియండి, కానీ ఇటువంటి చెంచా రాజకీయాలకు మాత్రం సపోర్ట్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తాను.